రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మదిర నియోజకవర్గంలో జవహర్ ఎత్తిపోతల పథకం 650 కోట్లతో శంకుస్థాపన చేశామని, 10,000 ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా ఎత్తిపోతల పథకం రూపొందించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, ఆ పార్టీ నాయకులు దీన్ని వక్రీకరించి న్యాయ వ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టులకి, అట్లాగే ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గంలో జవహర్ ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 650 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి, మిగతా మంత్రులు, ప్రధానంగా నలుగురు మంత్రులు మొత్తం కూడా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో, ఈ యొక్క జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఆకేరు సంబంధించినటువంటి మున్నేరు ఈ యొక్క ఉపనదులు ఏదైతే ఉన్నాయో, వీటి మీద ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్న సందర్భంలో ప్రధానంగా మదిర నియోజకవర్గంలోని మదిర ఎర్రుపాలెం సంబంధించినటువంటి నియోజకవర్గం మధ్యలో నుండి ప్రధానంగా ఆకేరు పోతుంది. ఈ ఆకేరు నీళ్ళు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా పైన ఉన్నటువంటి గోదావరి జలాలు కావచ్చు, అట్లాగే వర్షాధార ఏదైతే ఉన్నాయో వర్షాధార పడ్డ నీరు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని వ్యవసాయ రంగానికి మళ్లించడం కోసం ప్రధానంగా జవహర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తీసుకుంది. దీంతో ఏదైతే ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పెద్ద ఎత్తున రైతాంగానికి ఉపయోగపడి చేయడం కోసం ఏదైతే ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీనికోసం కసరత్తు చేయడం జరిగింది. దాదాపు 10,000 ఎకరాలకి ఈ యొక్క సాగునీరు అందించడం కోసం ఈ యొక్క పథకాన్ని జవహర్ ఏదైతే ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ఈ పథకం ద్వారా దాదాపు 10,000 ఎకరాలకి సాగునీరు అందుతుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రైతాంగానికి, ప్రధానంగా మదిర నియోజకవర్గ ప్రజలకి ప్రధానంగా ఈ యొక్క జవహర్ ఎత్తిపోతల పథకం అనేటువంటిది మొత్తం ఆ ప్రాంతంలో సాగునీరుకి ప్రధానంగా ఇబ్బంది లేకుండా తాగునీరు, సాగునీరు మొత్తం నియోజకవర్గమే సస్యశ్యామలయ్యే విధంగా ప్రధానంగా 2 మండలాలతో పాటు మిగతా నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా అట్లాగే సాగునీరు 2 పంటలకి అందించేటట్టు చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మదిర ప్రాంత రైతులకి ప్రధానంగా తను ఏదైతే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి రైతుల రుణం తీర్చుకోవడానికి నాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది, ప్రధానంగా మదిర రైతుల రుణానికి నేను రైతులకు రుణపడి ఉంటాను. ప్రధానంగా ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 10,000 ఎకరాలకి సాగునీరు అందించడమే కాకుండా తాగునీరు కూడా ఈ పథకం ఈ యొక్క జవహర్ ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి దాంతోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి కానీ ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, పెద్దపీట వేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అట్లాగే వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని చెప్పేసి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. సుధాకర్తో చిరారవి, 99 టీవీ, ఖమ్మం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం